శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి మిథున రాశి అందే వక్ర గమనంలో సంచరిస్తున్నటువంటి గురువు ఈ పక్షం 11వ తారీఖు నుంచి రుజు మార్గంలోకి రావడం జరుగుతుంది. దాని ప్రభావం వల్ల ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ మీకు పోతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు మీకు 2 ప్రధాన భావాలకి కారకత్వం వహిస్తూ ఉంటాడు. ఒకటి సప్తమం, 2 దశమం. అందుకనే సాధారణంగా మిథున రాశి లేదా మిథున లగ్నం వారికి వివాహ జీవితం, భార్యతో అనుకూలత, అన్యోన్య దాంపత్యం ఉంటే 100% వాడి యొక్క ఉద్యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రమోషన్లతో చాలా సక్సెస్ఫుల్గా ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు చేపడుతూ ఉంటాడు. అయితే దశమ స్థానం ఏమాత్రం ఇబ్బంది పడినా, పాడైనా, సరైనటువంటి గ్రహాలు అక్కడ లేనప్పుడు సప్తమ భావం కూడా పాడవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఉద్యోగానికి ఇబ్బంది వస్తే భార్యతో కూడా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అసలు మిథున రాశి వారికి సప్తమ స్థానం కన్నా దశమ స్థానం బలంగా ఉంటేనే వివాహం అన్నది తొందరగా ఇన్ టైంలో జరుగుతుంది. ఆ వివాహం అన్నది మీకు కొంతకాలం పాటు నిలబడుతూ ఉంటుంది. అందువలన వీళ్ళకి అటువంటి 2 భావాలకి కారకత్వం వహిస్తున్నటువంటి గురువు ప్రస్తుతం వక్ర గమనంలో ఉండడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏదో పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఇది చేసుకుందామా, కొంతకాలం ఆగుదామా, ఇంకో సంబంధం వస్తుందా అన్నటువంటి సందిగ్ధత తొలగిపోయి ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అది పెళ్లి విషయంలో ఉంటుంది, ఉద్యోగ విషయంలో ఉంటుంది, అలాగే ప్లేస్ ఆఫ్ చేంజ్, మనకి బెంగళూరు కలిసి వస్తుందా, విదేశం కలిసి వస్తుందా, లేదంటే హైదరాబాద్ బెటరా అన్న నిర్ణయానికి కూడా ఒక కొలిక్కి రావడం జరుగుతుంటుంది. దీన్ని బట్టే మిగతా గ్రహాల గమనం కూడా మీకు దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఇదే రోజున మనకి మార్చి 1వ తారీఖున శుక్రగ్రహం ప్రధానంగా మిథున రాశి వారికి శుక్రుడే బలమైన గ్రహం మాట. పంచమ వ్యయాధిపతిగా పంచమ స్థానాన్ని ఎక్కువ బలం వహిస్తుంటాడు కాబట్టి ఈ యొక్క కోణాధిపతిగా ఇప్పుడు దశమ కేంద్రంలోకి ఉచ్చ స్థానంలోకి రావడం జరిగింది. సో దానివల్ల ప్రస్తుతం వృత్తిపరంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి, ప్రతిభకి తగినటువంటి గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలయడం వల్ల ఏంటంటే మీకు స్త్రీలకి ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎవరైతే స్త్రీలు కొత్తగా సినిమా పరిశ్రమలోకి కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించింది, లేదంటే నగల డిజైనింగ్, ఏదైనా మోడరేట్గా ఉన్నటువంటి వృత్తులు, స్త్రీలకి అలంకరణకి, డ్రెస్ మెటీరియల్కి, అంటే ఈ బ్యూటీ పార్లర్లు, టైలరింగు, వాటికి సంబంధించిన వృత్తిలో ఉన్నవాళ్ళు వారు కొత్తగా ఏదన్నా పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించడం కానీ, లేదంటే స్వతంత్రంగా మీరే ఒక సంస్థని ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. ఎప్పటి నుంచి? మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 25 లోపల కంపల్సరిగా మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నిలకడైనటువంటి ఉద్యోగం, నిలకడైనటువంటి ఆదాయం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ఎవరైతే ఈ మిథున రాశి, మిథున లగ్నంలో సినిమా రంగంలో కానీ, టీవీ మీడియా రంగంలో కానీ ఎక్కువగా ఏంటంటే వీళ్ళు యాంకర్స్గా, రచయితలుగా, మీడియేటర్స్గా, రైటర్స్గా ఎక్కువగా ఈ మిథున రాశి అందు ఉండడం జరుగుతుంటుంది. అటువంటి వారి యొక్క విద్వత్తుకి ఇది కంపల్సరీగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీరు తయారు చేసిన ప్రాజెక్టులు కూడా ఇప్పుడు వాటికి డిమాండ్ పెరిగి మీ చుట్టూ నిర్మాతలు కానీ, మిగతా వారు కానీ తిరుగుతూ ఉంటారు. మీరు కూడా ఎక్కువ, గతంలో కన్నా ఎక్కువ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వృత్తి మారడానికి మీకు ఏదైతే ఇష్టంగా ఉందో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ వృత్తిలో మారడానికి మిథున రాశి వారికి ఇది కరెక్ట్ టైంగా మనం భావించవచ్చు. ఇక ప్రధానంగా చెప్పాలంటే కుజుడు, అలాగే రవి, తృతీయాధిపతిగా కుజుడు, షష్టాధిపతిగా రవి, ఈ 2 గ్రహాలు కలిసి 9వ స్థాన సంచారం వల్ల జాతకుడికి వృత్తిపరమైనటువంటి ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల్ని తగ్గించుకొని
ఇంకా వృత్తిలో నైపుణ్యం సాధించే ప్రయత్నం అని చేస్తూ ఉంటారు. అంటే కొంచెం తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా చాలా లిబరల్గా, చాలా స్ట్రైట్గా, నెమ్మదిగా ఆలోచించి ప్రశాంతంగా వృత్తి వ్యవహారాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరిగా వృత్తిపరమైనటువంటి బాధ్యతలు, అభివృద్ధి సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అధికారుల నుంచి కూడా కొంత కోఆపరేషను, కొంత ఫేవర్ ఈ సమయంలో మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మరి ఈ రాబోయే 15 రోజులు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వక్ర గమనంతో భాగ్యస్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి. గృహ నిర్మాణం కొరకు కానీ, కొత్తగా గృహం కొనాలనే మీ ఆలోచనకి ఒక కార్యరూపం ఈ వారంలో, ఈ పక్షంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ పక్షం అంతా కూడా అటు వృత్తి వ్యవహారాల్లోనూ అలాగే పర్సనల్ వ్యవహారాలను చాలా బిజీగా ఉంటారు. ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని ఈ రాబోయే 15 రోజుల్లో సందర్శించి మీరు చెల్లించుకునేటువంటి మొక్కులేవి చెల్లించుకుంటే ఇంకా మేలైన ఫలితాలు పొందడం జరుగుతుంది. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయించుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ, జపం కానీ, పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో, శత్రుస్థానంలోనో, వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చస్థితిలోనో, మిత్రస్థానంలోనో, స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో, ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్నా తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో, ప్రాణం పోసో, శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలనమాట. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం, సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలని మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు కానీ దగ్గర బంధువుల్లో, రక్త సంబంధికుల్లో మీకు మంచి సౌభాగ్యంతో, అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర, జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల
కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం, ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.